ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబుకు సీట్ ఇవ్వద్దంటూ ఆ నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోకుండా బ్రోకర్లను, డబ్బులు డిమాండ్ చేసే వాళ్లను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డికి తెలియజేసినట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ పార్టీ అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే 1000 మందితో సీఎం జగన్ను కలుస్తామని అంటున్న నాయకులతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. వైసీపీలో ఒక పక్క సీట్లు పంచాయతీ కొనసాగుతూనే ఉంది. మరో పక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాకు వద్దు, మరో నేతకు సీటు కేటాయించాలంటూ కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద, అలాగే విజయసాయిరెడ్డి వద్ద, సీఎంఓ దగ్గర ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న నరసరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దంటూ కూడా అక్కడున్న నాయకులు ఆందోళన నిర్వహిస్తే, ఈరోజు సత్తెనపల్లిలో మంత్రి ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబు వద్దంటూ కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచులు సైతం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎందుకు అంబటి రాంబాబుని మీరు వద్దనుకుంటా ఉన్నారు? అసలు ఏంది నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అసలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమెక్కిన గ్రామ ఎంపీటీసీ వాళ్ళ భర్తనండి నేను. మేము గత 13 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించి సైనికుల్లాగా పోరాడామండి. ఇది ఒక్కసారి చూడండి, జగన్ గారు ఢిల్లీలో పెట్టినప్పుడుది. ఇదిగోండి, మేము 13 సంవత్సరాల నుంచి తిరిగామా లేదా, గడప గడప తిరిగామనే ఫోటోలు అండి. ఇలాంటి ప్రచార రథాలు కొనుక్కొని, సొంత డబ్బులతో ప్రచార రథాలు కొనుక్కొని, సొంత డబ్బులతో ఆయన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని అందరిని ఎక్కించుకొని తిరిగి ఈరోజు అతను వద్దు అనే స్టేజ్కి అతను ఎందుకు తెచ్చుకున్నాడంటే, గ్రామాల్లో గ్రూపులు మెయింటైన్ చేశారు. ఇటు చూడండి, మా ఇంటికి రాజన్న విజయం నిలయమని ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు 2009లోనే మేము ఇంటికి చెక్కించుకున్నామండి. బొమ్మలు ఇవాళ చెక్కించుకుంది కాదు, అధికార పార్టీ వచ్చినాక కాదు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేము చెక్కించుకున్నామండి. ఇలాంటి కష్టపడి తిరిగి, ఇలాంటి కష్టపడి చేసిన వాళ్ళందరినీ ఇవాళ నువ్వు దూరం చేసుకొని, మీరు నా కోసం చేశారా, మీరు నా కోసం డబ్బులు ఖర్చు పెట్టారా, మీరు ఎవరు పెట్టమన్నారు, మీరు జగన్ కోసం పెట్టారు డబ్బులు అన్నాడండి. మాకు ఎట్లా ఉంటుంది? ప్రాణాలు చచ్చిపోవా? రావా మేము మీడియా ముందుకి? ఇలా గ్రామాల్లో బ్రోకర్లని, కాంట్రాక్టర్లను పెట్టి ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి మరీ దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు. మేము ఇంతమంది ఎమ్మెల్యేలను చూసామండి, ఇటువంటి దుర్మార్గమైన ఎమ్మెల్యేని మేము ఎక్కడా చూడలేదండి. ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టింది మేము సొంత డబ్బులు ఖర్చు పెడితే మీరు నా కోసం ఎందుకు పెట్టారా, మీ జగన్ కోసం పెట్టారన్నాడు. చూడండి, ఈ ఉంగరం ఏదండి, రాజశేఖర రెడ్డి గారి ఉంగరం ఇది. ఇటువంటిది రాజశ్యామల యాగం చేయించి వైజాగ్ వెళ్ళి రాజశ్యామల యాగం జగన్ గారికి కూడా తొడిగాం. ఎంత అభిమానం ఉందండి మాకు. అలాంటి కష్టపడ్డ కార్యకర్తల చేత నువ్వు నా కోసం పెట్టలేదు, జగన్ కోసం పెట్టావు అన్నందుకు మా అందరికి మనస్తాపం చెందింది. ఏ ఊర్లో అయినా సరే కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, ఎంపీటీసీలను కానీ, ప్రెసిడెంట్లు కానీ ప్రోటోకాల్ లేకుండా అసలు పట్టించుకోకుండా ఆయన ఒంటెత్తుపోకూడతో పోతున్నాడు. ఇలా పోతే పార్టీ నష్టపోయిద్ది, చాలా ఇబ్బంది పడతాము అని మేము విజయసాయిరెడ్డి గారికి తెలియపరిచాము. 2-3 రోజుల్లో దాన్ని సవరించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామని మాట ఇచ్చారండి. మీరు ఎంపీటీసీగా కూడా గెలిచిన పరిస్థితుంది, ఏం జరుగుతుంది అసలు ఆ నియోజకవర్గంలో సంబంధించి? మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? అసలు స్థానికంగా గెలిచినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి కనీస ప్రోటోకాల్ కానీ, గ్రామంలో మినిస్టర్ గారు వస్తే కనీసం చెప్పటం కానీ, ఇంటిమేషన్ ఇవ్వటం, కనీస గౌరవం ఇవ్వటం, ఇట్లాంటివి ఏం జరగవు సార్. ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది, వాళ్ళకి జై కొట్టేలు, వాళ్ళకి పులిహార కలిపేవాళ్ళు, వాళ్ళకి భజన చేసేటటువంటి కొంతమంది ఒక వర్గాన్ని తయారు చేసుకొని ఆయన వస్తే ఆయన ద్వారానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు తప్పనిస్తే స్థానికంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకి కనీస గౌరవం ఇవ్వటం అనేటటువంటిది జరగదు. అందువల్ల ఏంటంటే మేము అయినా ఇంకా పార్టీ కోసం కష్టపడ్డాము. పార్టీకి ఎంతో విధేయత కలిగిన కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా మేము పార్టీ కోసం కష్టపడతానే ఉన్నాం. పార్టీకి వెన్నంటే ఉన్నాం, మేము ఇప్పటి వరకు ఉన్నాం. కానీ ఈరోజు ఏంటంటే ఇంకా మనస్తాపం చెంది, ఇంక మా వల్ల సహం నశించిపోయి, మా వల్ల కాక ఇంక మేము మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. అది మా కనీస బాధ్యత. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమస్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం నాయకులుగా మా కనీస బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసం మాత్రమే మా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి గారిని కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు, కులంకుశంగా చర్చించాము మేము ఆయనతోటి. ఆయన ఒకటే అన్నారు, ఇటువంటి విషయాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి, ఇవన్నీ మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. మాకు ఒక 2 రోజులు సమయం ఇవ్వండి, మీకు మంచి శుభవార్త వింటారు, మీకు అనుకూలమైనటువంటి వార్త వస్తుంది అనేటటువంటి ఆయన మాకు చెప్పడం జరిగింది. మేము ఆయన మాట మీద గౌరవం ఉంచి మేము నమ్మకంతో తిరిగి వెళ్ళడం జరుగుతుందండి. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామండి. పార్టీ ఇష్టం అండి. ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఉన్నారు? అసలు ప్రత్యామ్నాయంగా మాకైతే తెలియదండి. పార్టీ సర్వే చేసుకుంటాం. స్థానిక నినాదం తీసుకొస్తున్నాను. స్థానికులకే ఇవ్వాలి. స్థానికుల్లో అయితే లోకల్గా అందరు నాయకులకి పరిచయాలు ఉంటాయి, దగ్గరగా వెళ్ళి ఏదైనా మాట్లాడుకోగలం.
దానికోసం మేము స్థానికులకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మంత్రి అసలు ఏం చేశారు? మీకు కొన్ని అన్యాయాలు చేశారని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఏం చేశాడు మంత్రి అసలు? నియోజకవర్గంలో ఒక్కరికన్నా న్యాయం చేసిందంటూ ఏమీ లేదండి. ప్రతి ఊళ్ళో కూడా తనకంటూ ఒకళ్ళలో ఇద్దరు తయారు చేసుకున్నాడు. ఏదైనా ఉంటే అన్ని సౌకర్యాలు అన్ని కార్యక్రమాలు వాళ్ళ చేతనే. సంవత్సరాల తరబడి పార్టీలో బతికిన వాళ్ళని కూడా ఇంతవరకు గుర్తింపు లేదు. మాజీ మండల ప్రెసిడెంట్లు కానీ, మాజీ ఎంపీపీలు కానీ, మాజీ అసలు ఎవరికి ఏం లేదు. ఆయన కావాల్సింది ఎవడు అతని మాట ప్రకారం పనిచేసేవాడే లోకల్లో కావాలా. అందుకోసం అతని నాయకత్వం అయితే బాగోలేదని చెప్పేసి స్థానికంగా ఎవరైనా సరే కులాలకు అతీతంగా స్థానికుడిని కేటాయిస్తే మన అందరికి బాగుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటాడు, అందరికీ న్యాయం జరిగిద్ది అనే ఆలోచనలో ఈరోజు మేమంతా వచ్చాం. ఇంకా 4-5 రోజుల్లో దీన్ని ఇంకా ఉధృతం చేసి దాదాపు ఒక 1000 మందితో వచ్చి మళ్ళీ ఇక్కడగా ఒక ఉద్యమంలాగా విజయసాయి రెడ్డి గారిని, జగన్ గారిని కలుస్తాం. ప్రధానంగా ఏదైతే పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము చాలా కష్టపడి పనిచేసాం, కానీ కార్యకర్తలుగా నాయకులుగా మమ్మల్ని గుర్తించకుండా ఒక సొంత ఆర్మీని రాంబాబు ఏర్పాటు చేసుకున్నాడు అంటూ కూడా వీళ్ళు నాయకులు కూడా తెలుపుతున్న పరిస్థితి. అలాగే విజయసాయి రెడ్డికి కూడా ఏ విషయాల్ని చేరవేశాము, మరో 2 రోజుల్లో మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుందంటూ కూడా వీళ్ళకి హామీ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కనుక కంపల్సరీగా ఆ నిర్ణయం కనుక రాకపోతే కనుక మరో 4-5 రోజుల్లో మరొక 1000 మందిని తీసుకొని ఆ పార్టీ అధినాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసే అవకాశం చేస్తామంటూ కూడా నాయకులు చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబుకు కంపల్సరీగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ అంకబాబుతో మల్లికార్జున, బిగ్ టీవీ, తాడేపల్లి నుంచి.